రాబోతుంది. ఆ రోజు ఈ ఎమర్జెన్సీ అలర్ట్ కంటే మించినటువంటి శబ్దాన్ని మీరు వినబోతున్నారు. ఆ శబ్దం మీ ఫోన్ నుంచి రాదు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో డైరెక్ట్ పరలోకం నుంచి ఆ శబ్దం రాబోతుంది. పిల్లరా, యేసుక్రీస్తు తిరిగి వచ్చే సమయంలో అది ఆ శబ్దం మనకు వినిపిస్తుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16-17 ఈ విధంగా ఉన్నాయి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదటలేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రియులారా, నిజంగా ఆ శబ్దం ఒక హెచ్చరిక కాదండి, అది ఒక అలర్ట్ కాదు, అది చివరి పిలుపు. అది సిద్ధం కావడానికి అప్పుడు మనకు సమయం ఉండదు. అలర్ట్ వస్తుంది, పరలోకం నుంచి శబ్దం వచ్చింది కాబట్టి సిద్ధంగా ఉందాం, రెడీగా ఉందాం అని చెప్పుకోవడానికి మీ ప్రిపరేషన్ ఏం టైం ఉండదండి. దాగి ఉండడానికి సమయం ఉండదు. ఇంకా రెండో అవకాశం అనేదే లేదు. ఇప్పుడు మనం దేనికోసం వెయిట్ చేయాలంటే ఆ బూర శబ్దం వినడం కోసం కాదు. ముందుగా అది వినబడక ముందే మనం సిద్ధపరచుకోవాలి. ఆ బూర శబ్దం వినబడ్డప్పుడు ఒక ప్రశ్న మీరు అడగాలి. మరి ఆ సమయంలో మీరు భయపడతారా, లేకపోతే ఆ బూర శబ్దం వినబడ్డప్పుడు సంతోషముతో ఆనందముతో ఆయన్ని మీరు ఎదుర్కొంటారా?